మేజర్ పల్వ. తర్వాత దీనికి ఇంకో భాగం వచ్చింది, మరొక శాఖ దీనికి. ఇదిగో ఇది దీనికి కొంచెం పెళుసు అనిపిస్తుంది. మీరు చూసి దీన్ని బట్టి ఎట్లా మనం అంటే కోత లేట్ అయినా కానీ ఒకేసారి కోసుకునే దానికి కూడా ఇబ్బంది లేకుండా పోయింది. ఇది ఇటు కూడా ఉన్నాయి. సో ఇటు కూడా చూద్దాం. ఇది ఒక కొమ్మ చూడండి, ఇటు వచ్చి మెయిన్ పై కప్పు చెట్టు వచ్చింది. సూపర్ అండి, సూపర్, మైండ్ బ్లోయింగ్. ఇంకా కాసే అవకాశం ఉంది. అటు మెద్దన బాగా వస్తుంది. నీళ్ళు కట్టానండి, ఇక్కడ నుంచి నీళ్ళు కట్టాను. ఇప్పుడా ఈ మధ్యలో కూడా ఒకసారి చూడండి. మొత్తం కాయలు బాగిలిపోతున్నాయి. మీరు ముట్టుకున్న చోటల్లా ఇదైపోతుంది. ఎప్పుడైనా చూసారు ఎట్లాంటి కాపు? చూడలేదండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మిర్చి చేస్తుంటారు? 2001 నుంచి చేస్తున్నాం. 21 నుంచి 2001 నుండి అంటే ఇంచుమించు 23 సంవత్సరాలు. ఈ 23 సంవత్సరాల్లో ఇట్లాంటి కాపు ఎక్కడ చూసారు? చూడలేదండి. తేజాలు వేస్తారు రెగ్యులర్ గా, లావులు కూడా వేస్తారు? లావులు తేజాలు ఓన్లీ తేజాలే. ఏ వెరైటీ వేసుకున్నా కానీ ఈ రేంజ్ కాపు లేదు. లేదండి. చూడండి కాపు. ఈ సంవత్సరం మీ పంట పండినట్టే. రేటు 15-18 ఉంటే మీరు బాగుండేదండి. రేటు కూడా లేదు కానీ వస్తుంది అంటే ఏప్రిల్ తర్వాత వచ్చిందంట. కొంచెం మీరు జాగ్రత్త చేసుకు పెట్టుకోండి. పెట్టుబడులు వచ్చాక మరి ఏముంది, మందు కట్టలు కూడా ఎక్కువ వేసుకోలేదండి. ఒక 20 కట్టలు వేసుకున్నాం, ఊరియా ఒక 10 వేసుకున్నాం. అందుకని ఎక్కువ వేసుకోలేదండి. అంతే. ఎడ చూడండి కాసి పండుకుంది మచ్చటంగా, దొండ పందిరిలాగా, తాటాకి పందిరిలాగా. ఓరే ఇది కోసపోదన్నా ఈ కొమ్మ. మొన్న వచ్చిన వాళ్ళు అదే మాట అన్నారని కోసుకెళ్తామండి అంటే వద్దండి, మీరు తీసుకెళ్ళొద్దు అని మేము ముత్తుకున్నాం. కత్తిపెట్టి కోసుకుంటానంటున్నా రైతు. మీరు అలా చేయొద్దండి. కొమ్మ చెత్తలే కానీ బరువు అయ్యి అటు ఇటు వాలిపోయిందండి. అసలు దేనికి దానికి కాయకి లింక్ కూడా సైజ్ బాగుంది, అంటే సైజ్ తగ్గలేదు. సో ఇప్పుడు వచ్చే వెరైటీలు చాలా వరకు ఇలాగే ఉన్నాయి, ఇబ్బంది లేదు. బట్ మనకి వైరస్ తట్టుకుని కాయాలి, మేజర్గా ఇంపార్టెంట్ అది. చూడు ఎంత వస్తాయి మీ అంచనా? మన రైతులు ఏమన్నారు, వచ్చిన రైతులు ఫీల్డ్ రోజు? 25 నుంచి 30 వస్తాయండి. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. మేము కూడా అదే నమ్మకం మీద ఉన్నామండి. ఏడండి 25, 10, 12 అని చెప్పాల్సింది మేమండి. 5 క్వింటాలు 6 క్వింటాలు వస్తాయి ఎకరానికి, అంతే.